హాయ్ అండి, వెల్కమ్ టు హెప్సిబా ఫుడ్స్. ఈరోజు వీడియోలో రాజమండ్రి స్పెషల్ చికెన్ బిర్యానీని తయారు చేసి చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ చికెన్ బిర్యానీ తినడం కోసం రాజమండ్రి వెళ్ళనవసరం లేదండి, చక్కగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో చూపిస్తాను. కేజీ చికెన్ తీసుకోండి. ముక్క సైజ్ వచ్చేసి 40 గ్రామ్స్ వరకు ఉండాలి. ఇప్పుడు మసాలాను చూపిస్తాను. ఒక బౌల్ తీసుకొని 4 యాలకులు, 4 లవంగాలు, ఒక స్టార్ అనైస్, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 స్పూన్లు రాతి పువ్వు, బిర్యానీ ఆకు 1. వీటిని వేయించాల్సిన పని లేదు. వేయించకుండానే మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని ఇలా పొడిలాగా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచండి. పొయ్యి వెలిగించి ఒక గిన్నెలో 2 లీటర్ల వరకు నీళ్లు పోసుకోండి. ఈ నీళ్లు 5 నిమిషాలు మరగాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు మరిగించండి. ఎప్పుడు తినే దమ్ బిర్యానీ ఇతర చికెన్ బిర్యానీలతో పోలిస్తే ఈ బిర్యానీ టేస్ట్ చాలా స్పెషల్. ఎందుకంటే ఇది ఆంధ్రాలోని అసలైన రాజమండ్రి బిర్యానీ. ఇలా నీళ్లు మరిగిన తర్వాత మూతను తీసి బాగా క్లీన్ చేసుకున్న చికెన్ని ఈ వేడి నీళ్ళలో వేసుకోండి. నీళ్లు బాగా వేడిగా ఉంటాయి కాబట్టి చికెన్ వేసేటప్పుడు జాగ్రత్తగా వేయండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 20 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత మూతను తీసి ఈ చికెన్ని నీళ్ళలో నుంచి తీసేసి పక్కన ఉంచండి. ఈ ప్రాసెస్లో చికెన్ 75% వరకు కుక్ అయింది. మిగిలిన 25% కూడా బిర్యానీ ప్రాసెస్లో కుక్ అవుతుంది. ఇలా తీసుకుని పక్క నుంచి ఈ చికెన్ స్టాక్ని పారిపోయకుండా పక్కన ఉంచండి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకుని మందంగా ఉన్న బాండీ పెట్టి 100 గ్రాములు ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి 4 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేయండి. అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయండి. ఈ ముక్కల్ని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా గరిటెతో కలుపుకుంటూ ఆయిల్లో ఈ ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు కలుపుకోవాలి. 2 రెమ్మల కరివేపాకును వేయండి. కరివేపాకు వేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా దంచింది 2 స్పూన్లు వేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు బాగా నూనెలో కలిసిపోయేలాగా గరిటెతో కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పోవాలి. అప్పటి వరకు గరిటెతో ఇలా కలుపుకుంటూ వేయించండి. ముందు ఉడకబెట్టిన చికెన్ వేసి ఈ చికెన్ని మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాలు ఫ్రై చేయాలి. ఇది అడుగంటకుండా ఉండాలంటే క్యాస్ట్ ఐరన్ ప్యాన్లో కానీ లేకపోతే ఇలా గ్రానైట్ కుక్వేర్లో కానీ ఫ్రై చేయండి. అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు 1 స్పూను పసుపు వేయండి. అలాగే 1 స్పూను ఉప్పు వేసి ఇంకా అవసరం అనుకుంటే ఉప్పు చివరిలో వేసుకోవచ్చు. ఇలా ఉప్పు వేసిన తర్వాత ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. అవసరమైతే ఆయిల్ వేసుకోవాలి. ఇది గ్రానైట్ ప్యాన్ కదండి, అస్సలు ఆయిల్ పట్టదు. కారం 2 స్పూన్లు వేసుకోండి. 2 నిమిషాల పాటు గరిటెతో బాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు కారం ముక్కకి మంచిగా పట్టుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు 1 స్పూను వేయించిన ధనియాల పొడిని 1 స్పూన్ వేయండి. అలాగే మిరియాల పొడి 1 స్పూన్ వేసి మళ్ళీ గరిటెతో కలపండి. మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి. మనం వేసే మసాలాలన్నీ ఒక్కసారి వేయకుండా ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఇలా 1 నిమిషం 2 నిమిషాలు ఇలా ఫ్రై చేయటం వల్ల ముక్కకి మసాలాలు బాగా పడతాయి. మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని మొత్తం వేసి కలపాలి. మీరు ఈ బిర్యానీ చేసేటప్పుడు లెగ్ పీసులు కానీ జాయింట్లు కానీ అస్సలు వాడకండి. ఈ మసాలా పొడి వేసిన తర్వాత
బిర్యానీ స్టార్ట్ చేయకుండానే బిర్యానీ అయిపోయిన స్మెల్ వస్తుంది. ముక్కలకి మసాలా పొడి బాగా పట్టేలాగా 1 నిమిషం కలిపితే చాలు. అరకప్పు కస్తూరి మేతిని నలిపి వేసుకోండి. కంపల్సరీ కస్తూరి మేతి వేసుకోవాలి. ఈ కస్తూరి మేతి వేసిన తర్వాత 2 నిమిషాలు కలుపుకోవాలి. రాజమండ్రి చికెన్ బిర్యానీకి కస్తూరి మేతి కొంచెం ఎక్కువే వాడతాము. కస్తూరి మేతి వేయటం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత కరివేపాకు 1 కప్పు వేసుకోండి. చికెన్లో కరివేపాకు వేయటం మీకు ఇష్టం లేకపోయినా నేను చెప్పినట్టు ఒకసారి ఈ బిర్యానీలో ఇలా కరివేపాకు వేసి చూడండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా మొత్తం బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసి కొత్తిమీరని వేసి ఒకసారి కలపండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువసేపు కలపన అవసరం లేదండి. 1 నిమిషం కలిపితే చాలు. ఇలా 1 నిమిషం కలిపిన తర్వాత ఈ మాత్రం ఇలా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు దింపండి. ఇప్పుడు బిర్యానీ తయారు చేసుకోవటానికి స్టవ్ వెలిగించుకొని బిర్యానీ తయారు చేసుకునే గిన్నె పెట్టుకుని 4 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ మసాలా దినుసులు వేసుకోవాలి. సగం కప్పు కస్తూరి మేతి వేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ మసాలాల్ని ఆయిల్లో 1 నిమిషం పాటు వేయించాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి 5 పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి. 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల పాటు ఇలా గరిటతో కలుపుకుంటూ వేయించండి. ఈ ఉల్లిపాయ ముక్కల్లోని నీరు బయటకు వచ్చి ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలి. ఇలా వేగిన తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 2 నిమిషాల పాటు ఇలా గరిటతో కలుపుకోవాలి. అడుగంటకుండా ఉండేలాగా గరిటతో కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోండి. ఒకసారి గరిటతో బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కలపండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పెరుగు 150 గ్రాములు వేసుకోండి. పెరుగు వేసి లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు ఇలా కలిపిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి. ఈ పెరుగులో ఉన్న నీరంతా ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ బయటికి రిలీజ్ అవ్వాలి. అంతవరకు ఇలా గరిటతో కలుపుకోండి. పెరిగేసిన తర్వాత హై ఫ్లేమ్లో కలపకూడదండి. అలా కలిపితే పెరుగు విరిగిపోతుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత 1.5 స్పూను ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసి ఒకసారి బాగా కలపండి. మీరు మన ఛానల్లో ఉన్న నాన్ వెజ్ బిర్యానీలు చూడకపోతే ఒకసారి వాటిని కూడా చూడండి. అవే కాదు బోల్డ్ అన్ని రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి చూసేయండి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత పక్కన పెట్టిన చికెన్ స్టాక్ మొత్తం పోసేయండి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాసు చికెన్ స్టాక్ని పోసుకోవాలి. రైస్ పొడి పొడిగా రావటానికి ఇది కరెక్ట్ కొలత. ఇలా ఒకసారి బాగా గరిటతో కలుపుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మరిగించాలి. సరిగ్గా 5 నిమిషాల తర్వాత మూతను తీసి జాజికాయ పొడి 1/2 స్పూను వేసుకోండి. ఇప్పుడు ఒకసారి గరిటతో బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఈ బాస్మతి రైస్ని 4 సార్లు బాగా కడిగి అరగంట పాటు నానబెట్టుకోండి. నేను ఇక్కడ 700 గ్రామ్స్ వరకు రైస్ని తీసుకున్నాను. అరగంట పాటు నానిన రైస్కి ఈ కొలత. అదే గంట పాటు నానిన రైస్ అయితే కొంచెం ఎసరు తగ్గించి తీసుకోవాలి. ఇలా ఒకసారి గరిటతో బాగా కలుపుకుని మూత పెట్టి మంటని హై ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాలు ఉడికించండి. 10 నిమిషాల తర్వాత మూతను తీసి ఒకసారి
పైనుంచి కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకుని మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. 15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. 5 నిమిషాలు ఆ వేడికి అలా ఉంచండి. ఆ తర్వాత మూతను తీసి సర్వ్ చేసుకోండి. రైస్ చూడండి ఎంత బాగా పొడి పొడిలాడుతూ వచ్చిందో. మీరు ఇంతవరకు ఈ బిర్యానీని టేస్ట్ చేసి ఉండకపోతే నేను చెప్పిన కొలతలతో ఖచ్చితంగా ట్రై చేయండి. 100% మంచి టేస్ట్ని ఆస్వాదిస్తారు. ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉండాలి, కానీ ఈ బిర్యానీ చాలా త్వరగా చేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేయకపోతే సబ్స్క్రైబ్ అనే బటన్ని క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ట్యాప్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ కొట్టండి. ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.